ఇదిగో నీ ఎదుటే ఉంది రెబెక్కమా, ఏంగా ఆమె తీసుకెళ్ళిపో అన్నారు. అంటే ఆమె తీసుకెళ్ళిపోమంటే ఆవిడ కూడా అమ్మా వెళ్తావంటే నేను వెళ్ళిపోతాను అంది. ఇన్ని సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రుల కన్నా నేను వెళ్ళిపోయి నా భర్త దగ్గర నన్ను ఆయన చూసుకోగలడని భరోసా వచ్చింది. ఆ తర్వాత ఆయన కూడా రెబెక్కమని తన 67వ వచనంలో రాయబడింది. ఆ వచ్చిన ఒక్కటి చదవండి, ముగింపులోకి వెళ్దాం. ఇస్సాకు తల్లి అయినా తీసుకుపోయిను, అట్లు అతడు రిబెకాని పరిగణింపగా అతడు ఆమెను ప్రేమించెను, దుఃఖ నివారణ పొందిన. అంటే భరోసా వచ్చింది. నా తల్లి లేదు అనే వేదన, దుఃఖంతో బాధతో ఉన్నటువంటి ఇస్సాకు గారికి రిబెక్కమ్మ గారు వచ్చిన తర్వాత భరోసా వచ్చింది. ఇక నాకు బాధ లేదు, నాకు తల్లి లాంటి భార్య దొరికిందని చాలా భరోసా ఇస్సాకు గారికి వచ్చింది. బిడ్డలారు గమనిస్తున్నారా? ఒక ఫ్యామిలీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత భరోసా, నాకు